హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. హలో ఎవ్రీవాన్, వీకెండ్ వచ్చేసింది. ఇక కాస్త అలా బయటకు వెళ్తే రిఫ్రెష్ అవుతామని చెప్పేసి సిల్వాసాలో మరో ఫేమస్ ప్లేస్ అయినా మీకు స్వామినారాయణ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేసేయండి. ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి మనకి 4 గేట్స్ ఉన్నాయి. మేము గేట్ నెంబర్ 2 నుంచి ఇలా పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము. అండ్ పార్కింగ్ ఏరియా నుంచి మీరు ఇలా చూస్తే టెంపుల్ ఇలా కంప్లీట్గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ మీకు చాలా పెద్ద గార్డెన్ ఉందండి. ఇలా పార్కింగ్ ఏరియా నుంచి కాస్త ముందుకు రాగానే మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ పైకి వెళ్ళంగానే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఈ డే టైంలో వచ్చాం కాబట్టి ఆ ఫౌంటైన్ అనేది ఆన్ చేయలేదు. బట్ నైట్ టైంలో వచ్చే వాళ్ళకి మీకు ఆ ఫౌంటైన్ చక్కగా ఆన్ చేసి ఉంటుంది లైట్స్ తోటి. అండ్ ఈ ఫౌంటైన్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి గార్డెన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఇదేనండి నేను మీకు చూపించాలనుకుంటున్న స్వామినారాయణ టెంపుల్. ఇది అవుట్ సైడ్ వ్యూ ఒకసారి చూసేసారు కదా. ఈ టెంపుల్కి కింద మీకు 2 రూమ్స్ కూడా ఉన్నాయి. అవి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్ళేసి టెంపుల్ ఎలా ఉందనేది చూసేద్దాము. మీరు ఇలా స్టెప్స్ పైకి ఎక్కి రాగానే మీకు ఇక్కడ బయట ఇలా పైకి రాగానే మనకు కూర్చోవడానికి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా కట్టించేశారండి వాళ్ళే, ఈ వైట్ మార్బుల్ తోటి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సిల్వాసాలో బిలార్ రోడ్ దగ్గర దమన్ గంగా రివర్ పక్కన ఈ టెంపుల్ని కట్టారు. ఈ టెంపుల్ మొత్తాన్ని స్పెషల్ లైట్ పింక్ కలర్ మార్బుల్ రాక్తో కట్టారండి. ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఎక్కడ కూడా సిమెంట్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయలేదు. అండ్ ఈ టెంపుల్ పక్కనే రివర్ ఫ్రంట్ కూడా ఉంది, దాని తర్వాత చూపిస్తాను. ఒక్కసారి ఇలా చూడండి ఈ పిల్లర్కి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా ఉందో. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. నేను ఇక్కడ 6:30కి వచ్చేసాను. సో 6:30కి వచ్చాను కాబట్టి ఇక్కడ గర్భగుడి అనేది క్లోజ్ ఉంది. టెంపుల్ ఓపెన్ ఉంది కానీ గర్భగుడి క్లోజ్ ఉంది. 7 o'clockకి హారతి స్టార్ట్ అవుతుంది. సో హారతి స్టార్ట్ అయ్యేలోపు మన టెంపుల్ బయట ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం చూసేద్దామా. చలో పదండి ఇక టెంపుల్ బయట చూద్దాం.
ఇంకా టైం 7 అవ్వడంతో మేము టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ 7 o'clockకి మనకి హారతి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టెంపుల్ మధ్యలో డివైడర్ కనిపిస్తుంది కదండి. హారతి ఇచ్చే టైంలో ఈ డివైడర్కి ముందు మొత్తం మగవాళ్ళు కూర్చోవాలి, డివైడర్కి ఇటువైపు ఆడవాళ్ళు కూర్చోవాలి. ఇద్దరు కలిసి అస్సలు కూర్చోకూడదు. హారతి అయిపోయిందండి. హారతి అయిపోగానే మేము అందరం హారతి తీసేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe to our YouTube channel Soumya Sherala. Thank you.